ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం లక్ష్మీపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిస్థితి క్రమంగా అధ్వానంగా మారుతోంది. జైనద్, బేల మండలాల్లో 7,500 ఎకరాలు సాగునీరు అందించాల్సిన జలాశయం కనీస మరమ్మతులకు నోచుకోవడం లేదు. నీటిపారుదల శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. గుడ్ ఈవినింగ్ అశ్విని. చాలా రోజుల తర్వాత ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో బాగా వర్షం కురుస్తుంది. అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో అంతా వర్షాభావ పరిస్థితి నెలకొంది. అయితే ఇలాంటి ఆ పరిస్థితులు ఎదురవుతాయని గత పాలకులు ముందస్తుగా కొన్ని రిజర్వాయర్లు లేదా బ్యాలెన్సింగ్ వాయర్ల రూపకల్పన చేసి ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల పరిధికి వచ్చే సాత్నాల ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మించిన లక్ష్మీపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిస్థితి అధ్వానంగా మారింది. సాత్నాల ప్రాజెక్టు ద్వారా 24,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. దానికి అనుబంధంగా లక్ష్మీపూర్ దగ్గర ఏర్పాటు చేసిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా రబీలో 7,600 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. దాంట్లో భాగంగానే ప్రతి వర్షాకాలం కంటే ముందుగా ఈ వేసవిలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లను ఎట్లయితే మరమ్మతులు చేస్తారో అట్లాగే లక్ష్మీపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా కాలువ పొడుగున పూడిక తీయడము, అట్లాగే తూములను మరమ్మతులు చేయడము, అందులో చెరువుని కూడా పూర్తిగా ఒక సాగునీటి తటాకంలా మార్చాల్సిన పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా సాగునీటి పారుదల శాఖ ఏర్పాట్లు చేయాలి. కానీ ఇక్కడ అధికార యంత్రాంగం డొల్లతనం బయటపడుతుంది. 7,600 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన లక్ష్మీపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని అంటి ముట్టనట్టు అధికార యంత్రాంగం చూస్తుందే తప్ప ప్రభుత్వానికి నివేదికలు పంపించలేదు. ఇప్పుడు దాదాపు సాత్నాల నుంచి లక్ష్మీపూర్ వరకు 8 కిలోమీటర్ల మీద కాలువ ఉంటుంది. ఆ కాలువ ద్వారా నీరు వచ్చిన తర్వాత మిగిలిన నీరుని లక్ష్మీపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు తర్వాత రబీలో బేల జైనత్ మండల పరిధిలోకి వచ్చే 7,600 ఎకరాలకు పంపించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ వర్షాకాలం ఆరంభమవుతున్నప్పటికీ ముందటిగా ఇప్పటి వరకు ఎలాంటి బాగోగులు పట్టించుకోలేదు, మరమ్మతులు చేయలేదు. ఫలితంగా కాలువ పొడుగున సీసీ వేయలేదు. ఎక్కడికక్కడ పూడిక నిండిపోయింది, కాలువ పగిలిపోయినది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అధ్వాన్నంగా మారింది. ఇప్పుడు కనుక భారీగా వర్షాలు నమోదైతే సాత్నాల ప్రాజెక్టు భారీగా నిండితే దానికి సంబంధించిన నీరునంతా దిగువన ఉన్న లక్ష్మీపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు పంపించాల్సింది. ఆ పంపించిన నీటితోనే రబీ పంటలకు పనికొస్తుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో దీన్ని పట్టించుకోకపోవడం కాస్త నిర్లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ ఏడాది అయితే ఎలినినో ప్రభావం ఉందంటుంది. అంటే చుక్క నీటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కేవలం ప్రజలకు వదిలేయకుండా అట్లాగే ప్రభుత్వాల బాధ్యత, అట్లాగే ప్రభుత్వ అధికార యంత్రాంగం బాధ్యత. అంటే ముందస్తుగా నిర్మించుకున్న ఇలాంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను వర్షపు నీటిని సమృద్ధిగా కాపాడుకుంటే మనకు రబీ పంటలకు కానీ లేదా సాగునీరుకే కాదు కనీసం తాగునీరు కూడా భూగర్భ జలం ఇంకివ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ బ్యాలెన్సింగ్ ఈ రిజర్వాయర్లను పట్టించుకోవడం కొంత వైఫల్యంగా కనిపిస్తుంది. ప్రధానంగా జైనత్ మండల పరిధికి వచ్చే ఈ లక్ష్మీపూర్ బ్యారేజీ నిర్మాణం దాదాపు 2 దశాబ్దాల కిందట జరిగింది. అంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కొంత మరమ్మతులు చేసినప్పటికీ దాని తర్వాత అంటిముట్టనట్టు వ్యవహరించడంతో ఇప్పుడు దుస్థితి చేస్తున్నాం. మనం చూస్తున్నాం ఇప్పుడు చెరువు మొత్తం. ఈ చెరువులు ఎక్కడ చూసినా పూర్తిగా మట్టికి పేరుకపోయింది. తూము ఎక్కడ దూరంగా కనిపిస్తుంది, ఎక్కడో కొంత నీటి దార ఉన్నట్టు, నీటి తడి ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఈ పరిస్థితి ఇలాగే ఉంటే ఈ వర్షాకాలం ఒకవేళ వర్షాలు కూరకపోతే ఇలాగే ఉంటుంది. ఒకవేళ భారీగా అడపదడప కొన్ని వానలు వచ్చి సాత్నాల ప్రాజెక్టు భారీగా నీరు వచ్చినా లేదా ఈ లక్ష్మీపూర్ బ్యాలెన్సింగ్ పరిసరాలలో కూడా భారీగా వర్షం అయితే చెరువు నిండే అవకాశం ఉంది. కానీ నిండిన చెరువు నీటిని ఈ కాలువలు మరమ్మతులు చేయకపోతే బయటకు వదిలే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ వృద్ధాగా పోయే అవకాశం ఉంది. అంటే ఆ సాగునీటి శాఖ దానిపైన ఒక ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా సమీక్ష నిర్వహించుంటే ఈ నీటిని కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పైగా ఇక్కడ లక్ష్మీపూర్ పరిధిలోకి వచ్చే జైనత్ మండలం అట్లాగే బేలం మండల పరిధికి వచ్చే దీపాయిగూడ, కూర, కాప్రి, కరంజీ, ఆవల్పూర్, సిర్సన్న గ్రామాల్లో 7,600 భూమి ఉంది. ఈ జైనత్ మండలాల్లోనే కీలకమైన బీఆర్ఎస్, కాంగ్రెస్ అట్లాగే భాజపాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఈ మండలానికి సంబంధించిన వాళ్ళు. వీరందరూ కనుక ముందస్తుగా కొంత చర్యలు తీసుకుంటే లక్ష్మీపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి సంబంధించిన మరమ్మతులు చేయడం పెద్ద పనేం కాదు.
కానీ కొంత చొరవ చూపకపోవడం కొంత ఇప్పుడైతే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ ఇబ్బంది ఇక్కడికే పరిమితం కాదు, పైగా వచ్చే రబీ పంటలకు కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. రైతులు మాత్రం దీని కొంత నిరుత్సాహమే కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ప్రధానంగా సాగునీటి పారుదల శాఖ కనుక అత్యవసరంగా యుద్ధ ప్రాతిపదికగా చర్యలు తీసుకుంటే ఎక్కడికక్కడ పూడికతో నిండిపోయిన చెరువుని కొంత బాగు చేయొచ్చు. అట్లాగే మట్టితో పూడికపోయిన పగులు తేలిన ప్రధాన కాలువకు సీసీ రోడ్లు వేస్తే అంటే సిమెంట్ ద్వారా పూర్తిగా చదును చేస్తే వచ్చే రబీ పంటలకు అట్లాగే ముందస్తుగా ఖరీఫ్ పంటలకు కూడా సాగునీరు అందించడానికి లక్ష్మీపూర్ జలాశయం పనికి వచ్చే అవకాశం ఉంది. లక్ష్మి, ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మనీ ఫోటో స్టూడియో.